ఆప్కి అదాలత్లో ఫిల్మ్ స్టార్ బాబీ డియోల్ గారి మీదున్న ఆరోపణ. ఈయనకి ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా ఈయన చేతులారా పాడు చేసుకున్నారు. బాబీ, ఈ విషయం నిజమేనా? మీరు సూపర్ స్టార్ ధర్మేంద్ర గారి కొడుకు, సూపర్ స్టార్ సన్నీ డియోల్ గారి తమ్ముడు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ చాలా మంది మిమ్మల్ని లాంచ్ చేయాలని అనుకున్నారట. మనకైతే మొదటి సినిమా అవకాశం మాత్రం వస్తుంది, మిగతాదంతా మనమే చూసుకోవాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ కుటుంబంలోనే నన్ను పుట్టించండని నేను అడగలేదు, కానీ నేను పుట్టాను. అది నా లక్కీ. ఎవరికి కూడా పుట్టినప్పుడు ఏమీ తెలియదు మనం సిల్వర్ స్పూన్తో పుట్టామా అని. చెప్పాలంటే నేను అదృష్టవంతుని కాబట్టి అన్నీ నాకు అలా వచ్చేశాయి. ధర్మేంద్ర కొడుకు సన్నీ డియోల్ వచ్చేశారు, ప్రజలు అంతగా ఆదరించారు, ఎంతో స్థాయికి ఎదిగాడు. నా టర్న్ వచ్చినప్పుడు చాలా మంది వచ్చారు. సుభాష్ కై గారు సౌదాకర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు అవును, చెప్పండి, అందులో చెప్పండి. ఆయన మిమ్మల్ని పరిచయం చేయాలని అనుకున్నారు. ఆ సినిమాలో దిలీప్ కుమార్ గారు ఉన్నారు, అవునవునవును. రాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అదే విధంగా నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. చూసారంటే మా నాన్నగారి కోరిక నా కొడుకుని నేనే లాంచ్ చేస్తానని చెప్పారు. దానికి చాలా టైం అందువల్ల పట్టింది. అన్నిటినీ వద్దని చెప్పేశారు. అవునవునవును. ఆ తర్వాత మీరు శేఖర్ కపూర్ గారితో సినిమా చేద్దాం శేఖర్కి నేను అనుకున్నారు. సైన్ చేశాను, మేమే ప్రొడ్యూస్ చేశాం విజేత ఫిలిమ్స్లో. శేఖర్ నన్ను 21 రోజులు షూట్ చేశాడు. అప్పుడే ఆయనకి హాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సినిమా పేరు బ్యాండెడ్ క్వీన్. అప్పుడు ఆయన మా నాన్నగారితో చెప్పారు నాకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందని. నన్ను వెళ్ళమంటారా? 7-8 నెలలు షూట్ చేసి వచ్చిన తర్వాత నీ కొడుకు సినిమా స్టార్ట్ చేస్తా అన్నారు. అప్పుడు నాన్న, నువ్వు వెళ్ళు, నీకేది సంతోషం ఇస్తే అది చెయ్యని. నీకు హాలీవుడ్ ఇంపార్టెంట్, నాకు నా కొడుకే ఇంపార్టెంట్ అన్నాడు. సో నా తలరాతలో రాజ్ సంతోషే రాసిందనుకుంటా. నా మొదటి సినిమా రాజే ప్రారంభించాడు. అది చాలా పెద్ద జర్నీ. సినిమా అవడానికి 2-3 ఏళ్ళు పట్టింది. అప్పుడు సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పట్టేది. కానీ రాజ్ కుమార్ సంతోషి గారితో మీ సినిమా తయారవుతున్నప్పుడు ఆ సమయంలో మీ పెద్దన్నయ్య ఎప్పుడూ మీకు నీడగా నిలబడేవారట. అన్నయ్య ఆ పనంతా వదిలేసి ప్రొడక్షన్ చూసుకోవటం మొదలుపెట్టారు. ఏ అన్న కూడా అలా చేయడు. తమ్ముడు కోసం తన పని వదిలేసి తమ్ముడిని చూసుకోవడానికి తన దృష్టంతా కూడా నా సినిమా మీదే పెట్టాడు. అన్నయ్య నేనెప్పుడూ చెప్తూ ఉంటాను, ఆయన నాకు తండ్రి లాంటివారు. ఆయన నా కోసం తన పనిని ఎన్నో సాక్రిఫైస్ చేశారు. కానీ ఏం చేయను, కొంచెం టైం తీసుకుంది. ఆ సినిమా అవడానికి రాజ్ కొంచెం టైం తీసుకున్నాడు, గాయాలు రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఇంకా కానీ అప్పుడు మీకు ఆ బాధ్యత లేదా? అది మీ మొదటి సినిమా. రాజ్ కుమార్ సంతోషి గారు చాలా పెద్ద డైరెక్టర్. నేను సన్ గ్లాసెస్ ని తీయనన్న పట్టుదలతో ఉన్నారు. అవును, అలాగే ఉన్నాను. చూడండి, ఇప్పుడు కూడా సన్ గ్లాసెస్ వేసుకొని వచ్చాను. నా లైఫ్లో నాకొక విషయం నచ్చింది అంటే అదంతా కూడా మా నాన్నగారిని చూసి వచ్చిందే. నేను మా నాన్నగారి సినిమాలు చూడటం కానీ, ఆయన ఫోటోలు చూడటం కానీ, ఆయన కళ్ళజోళ్లు పెట్టుకునే విధానం కానీ నాకు నచ్చుతుంది. నేను ఆయన కబోర్డుకి వెళ్ళి ఆయన కళ్ళద్దాలు వెతుకుతాను. అదేదీ కూడా ఉండదు, ఎందుకంటే ఆ సమయంలో నాకు తెలియదు కదా షూటింగ్లో కాస్ట్యూమ్కి తగ్గట్టు కళ్ళద్దాలిస్తారని. నేనప్పుడు నిర్ణయించుకున్నాను, నేను పెద్దవాడిన తర్వాత ఒక గ్లాస్ కలెక్షనే పెట్టుకోవాలని. అప్పుడు నేనొక కళ్ళజోడు తీసుకున్నాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అప్పుడు రక్షికతో ఊటీలో షూటింగ్ జరుగుతోంది, లవ్ తుజే లవ్ కర్తా హూం సినిమా. నేనప్పుడు ఆయన అడిగాను ఇది పెట్టుకోవచ్చానని. ఆయన వద్దన్నారు. అరే ఏంట్రా ఇదని. అప్పుడు నేను సంతోష్ దగ్గరికి వెళ్ళాను. అతను నాకు మంచి ఫ్రెండ్గా ఉండేవాడు. నేను తన దగ్గరికి వెళ్ళి నేను ఈ గ్లాస్ పెట్టుకోవచ్చా అని అడిగాను. యా బాబీ, వేర్ వేర్ వేర్. కానీ అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత అందరూ కళ్ళద్దాలకి ఫ్యాన్ అయిపోయారు. అవును, వాళ్ళు నిజమే. పెట్టుకోవడం మొదలుపెట్టారు. అది థింగ్స్ జస్ట్ హ్యాపెన్. అది మనం ప్రతిసారి ఒకటి చేస్తున్నప్పుడు మీకు అది తెలియదు ఇది ఎలా జరుగుతుందా అని. అది నేనొక యాక్టర్ని పర్ఫామ్ చేసేటప్పుడు నిజాయితీగా చేయాలి, అందులోంచే మంచి విషయం బయటకొస్తుంది. అది కానీ సన్నీ గారు మిమ్మల్ని ఒక పెద్ద స్టార్ చేయాలని కోరుకున్నారు. ఆ సినిమాలో మీ ఎంట్రీ చాలా భయంకరంగా ఉండాలి, గ్రాండ్ గా ఉండాలనుకున్నారు. అందుకని ఆయన మీరు గుర్రం మీద వస్తున్నట్టు పరిచయం చేయాలనుకున్నారు. లేదు, అలా కాదు. సినిమా తీసేశాం, కానీ అన్నయ్య అది ఇంకా గొప్పగా రావాలనుకున్నారు. అప్పుడు నేనొక సీన్లో పులితో తలపడే సీన్ ఒకటి ఉండేది. ఇండియాలో ఒక పులితో షూటింగ్ చేయాలని ఆలోచించాం. అది చూడగానే షాక్ అయ్యాం. అది చేయకూడదని నిర్ణయించుకున్నాం. అది అన్న చూసి విచారించినప్పుడు ఇట్లీలో ఒకటుంది. అతను జూ ఒకటి నడుపుతూ పుల్లికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. అక్కడున్న యానిమల్స్ అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వబడింది. మేము అక్కడికి వెళ్ళాం.
పులితో ఫైట్ చేశాను. నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళి నేనంతా మర్చిపోయాను. ఒక పొడవుగా ఉన్న కర్రకి మాంసం గుచ్చారు. అక్కడ్నుంచి పులొస్తుంది. అది తింటానికే వెళుతుంది. నేను దాని కింద చేయి మాత్రమే పెట్టాలి. నా మైండ్లో ఏముందంటే ఒకవేళ కుక్క కరిస్తే, ఒకవేళ పులి కరిస్తే ఏమవుతుంది? ఖాళీయే కదా. కానీ నేను చేశాను. ఎందుకంటే నేను ఒక యాక్టర్ని. నేను చేసే తీరాలి. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను చేయాలి. మురికి నీరు, చల్లటి నీరు, ఎండ, యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఆ తర్వాత అన్నయ్య డిసైడ్ అయ్యాడు. నేను గుర్రం మీద వచ్చే సీన్లో మనం ఇంగ్లాండ్లో తెద్దాం, మంచి గుర్రంతో పాటు అది లెగ్ డిస్ట్రిక్ట్లో చేస్తూ ఉన్నాం. సో అలా చేస్తున్నప్పుడు మొదటి షాటే హెలికాప్టర్లో షూట్ చేస్తున్నారు టిను వర్మ, నా ఫైట్ మాస్టర్. మొదటి టేక్ అయితే బాగానే జరిగింది. రెండో టేక్ కెమెరాలో ప్రాబ్లం అవటం వల్ల మళ్ళీ రీటేక్. అందులో ఒక గుర్రం ఉంటుంది. దాన్ని చూడంగానే వేగంగా వచ్చే గుర్రం ఆగుతుంది. నేనలా వేగంగా వెళ్తున్నప్పుడు ఎదురుగా ఉన్న గుర్రం అది సరైన ప్లేస్లోనే నిలబడలేదు. అది వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్ళి నా మోకాలికి అలా తగిలింది. ఆ తర్వాత నేను గాలి ఎగిరి పడ్డాను. ఐ బ్రోక్ మై లెగ్. సో అన్నయ్య ఉన్నారు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అన్నయ్య ఇలాగే పట్టుకొని ఉన్నారు. నాకొక నమ్మకం కలిగింది, మా అన్నయ్య నాతోనే ఉన్నారు, నాకేం కాదని. ఆ రోజు రాత్రే లండన్ వెళ్ళి అక్కడే సర్జరీ చేయించాం. ఇప్పటికీ నా కాల్లో రాడ్డు ఉంది. తర్వాత మీరన్నారు కదా మీ పెళ్లి ఆషాఢమాసంలో జరిగిందా అని. నా పెళ్లి కూడా ఆషాఢమాసంలో జరిగుండాలి. కానీ నా కాలికి దెబ్బ తగలటం వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. ఈ 30వ తారీఖు వస్తే నా పెళ్ళయ్యి 30 ఏళ్ళవుతుంది. ఆ తర్వాత మీ అల్లరి కూడా కొంచెం ఎక్కువైంది. అల్లరా? అంటే ఒక ఫేమస్ పాట ఉంది కదా, దునియా హసీనో కా మేలా ఔర్ మేలో మే అకేలా. అవును. ఆ పాటకి డాన్స్ చేసినప్పుడు మీరు 6 సార్లు ప్యాంటు మార్చారు. ఆ పాట కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ వేసిన డాన్స్ అది. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను డాన్స్ చేసే అంతగా కాదు. ప్రయత్నిస్తాను, కానీ ఆ రోజుల్లో మనం ఇప్పుడు ఏసీలో కూర్చున్నాం స్టూడియోస్లో. అప్పుడంతా ఏసీలుండవు. అదేంటంటే చాలా ఫాస్ట్ స్టెప్పులు ఇచ్చేవారు చిన్ని గారు. నా నల్ల జీన్స్ వచ్చేసి చెమట్లో తడిసిపోతూ ఉండేది. అలా తడిచిపోయినప్పుడు పక్కన కూర్చున్నానంటే ఆ బాడీ సాల్ట్ అంతా తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉండేది. ఆ తర్వాత ప్రతి 10 షాట్లకి ఒకసారి నేను ఫ్యాంటు మారుస్తూ ఉండేవాణ్ణి. అది చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేశాను. అది అప్పుడు అంత పాపులర్ అయింది. ఇప్పటికే అది పాపులర్గానే ఉంది. మీరు ఆ విషయం చూసారంటే డియోల్స్ అసలు డాన్స్ చేయలేరన్న విషయాన్నే మార్చేసింది. అదేంటంటే ఆడియన్స్ చెప్తూ ఉంటారు అన్నయ్య నాన్న డాన్స్ చేయటం చూసి ఎంజాయ్ చేస్తానని. ఎందుకంటే వాళ్ళు స్టెప్పులన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోరు. ఇప్పుడు ఆడియన్స్లో చూసారంటే చాలా మందికి డాన్స్ చేయటం చేత కాదు, కానీ ఎంజాయ్ చేస్తారు కదా. అలాంటిదే నేను ఎలా డాన్స్ చేశానో చూడరు. ఇదే లైఫ్లో జరుగుతోంది. అదే విధంగా నాన్న అన్నయ్య ఉన్నారు. వాళ్ళ స్టైల్ ఒక యూనిక్ స్టైల్గా మారిపోయింది. అలాగే మనీషా కొయిరాలా గారు కూడా మీరు చేసిన డాన్స్ గురించి చాలా మంది మాట్లాడారు. మీరు ఒకే చోట నుంచి డాన్స్ ఆ చేస్తారు. సమయంలో నా గాయం హీల్ అవ్వలేదు. ఇంకా నా సెకండ్ ఆపరేషన్ అప్పుడే అది జరిగింది. లోపల మోకాళ్ళ ఎముక దగ్గర అవ్వలేదని చెప్పారు. నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నటించాలి, అది తప్పదని చెప్పారు. అప్పుడు నాకు ఆ స్టెప్ ఇచ్చారు. నన్ను చూసిన వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే బాబీ స్టైల్ అనుకున్నారు. అప్పుడేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు కూడా మీమ్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ప్రజలు దాన్ని లైక్ చేశారు. అయితే మీరు సన్నీ గారు కలిసి ఒక సినిమాలో డాన్స్ చేశారు. డాన్స్ చేశాం కదా. అన్నయ్య వచ్చి దిల్ లగే అనే సినిమాకి డైరెక్ట్ చేశారు. అందులో దుమ్ దుమ్ లెక్క లెక్క అని ఒక పాట వస్తుంది. అందులో ఇద్దరం కలిసి డాన్స్ చేశాం. అలాగే మీ సినిమాలు ఆడలేదు కాబట్టి ఆ టైంలో మీరు చాలా ఎక్కువగా తాగేవారు. తాగిన మత్తులో మీరు ఈ ప్రపంచం నన్ను ఎవరూ సపోర్ట్ చేయలేదని ఒక మాట్లాడేవారు. సమయంలో మనం గివ్ అప్ ఇవ్వకపోతే సెలబ్రిటీకి వెళ్తాం. అది ప్రజల యొక్క ఆదరణే. నా జీవితం అయిపోయింది. నాకింత ప్రతిభ ఉన్నా కూడా అది కొన్ని విషయాల్లో అడిక్షన్ అయిపోతాం. సిగరెట్ తాగడం, మందు తాగడం. నాన్నగారికి ఎప్పుడో అలవాటు ఉంటూ ఉండేది. తాగుడు అలవాటు లేదు, కానీ ఆయన తాగటం మొదలుపెట్టారు. మందనేది ఫస్ట్ దాన్ని మనం తాగితే తర్వాత అది మనల్ని తాగుతుంది. నాకు అదే విధంగా జరిగింది. కానీ నా భార్య తనే
తనే నా జీవితానికి సపోర్ట్, తనే ఎప్పుడూ నా బ్యాక్బోన్గా నిలబడి ఉంది. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. తన హస్బెండ్ తను ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, తన కోపం ఎక్కువయ్యి చాలా ఇరిటేషన్. తాన్య గనక నా జీవితంలోకి రాకపోతే నేను ఇలా మీ ముందు వచ్చి నిలబడి మాట్లాడేవాని కాదు. తాన్య వచ్చి నాకు తోడుగా ఉంది, నా కుటుంబానికి సపోర్ట్గా నిలబడింది, నా ఇంటి బాధ్యతలు తీసుకుంది, ఇంకా తను పనిచేసేది కూడా. ఇంకా నేను సంపాదించలేదని తను ఎప్పుడూ అనుకోలేదు. అరే మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని అనేది. మార్పు అనేది బయటనుంచి రాదు, మన్నుండే రావాలని చెప్పేది. అదేవిధంగా నాలోనూ ఒక గొంతు వినిపించింది. పిల్లలు తన్ను అడిగేవారు, నానెందుకు పనికి వెళ్లడం లేదు అని. నువ్వు మాత్రం ప్రతిరోజు పనికెళ్ళొస్తున్నావని అడిగేవారు. ఆ మాట విన్న తర్వాతే నేనేం చేస్తున్నా, నేను ఎలాంటి దారిలో వెళ్తున్నానని. అప్పట్నుంచి పిల్లలు మనల్ని చూసి ఎదుగుతుంటారు. ఆ తర్వాత నన్ను నేను మార్చుకొని నాకున్న శక్తితో నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. మీకు ఈ విషయం కూడా బాధ కలిగించుంటుంది. ఇమ్తియాజ్ గారు మీ మిత్రుడు జబ్వీ మెట్ తీసినప్పుడు మిమ్మల్ని వదిలేసి షాహిద్ గారిని తీసుకున్నారు. ఆ కథంతా జరిగి అయిపోయింది. మేము స్నేహితులమే, కాని ఆ సమయంలో నాకు చాలా బాధేసింది. సుమారుగా చెప్పాలంటే అలాంటి సమయంలో అలాంటి సినిమానే నాకు కావాల్సొచ్చింది. నాకొచ్చి ఇమ్తియాజ్ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఆ సమయంలో అభయ్తో సోచన్ అనే సినిమాని తీశారు. ఆ సమయంలో ఒక రఫ్ కట్ చూశాను. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. తన పని చూసి నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా మంచి డైరెక్టర్, తనతో పాటు ఒక సినిమా చేయాలని అనుకున్నాను. అతనితో కలిసి ఒక సినిమా తీయాలి అని ఆలోచిస్తూ వచ్చాను. ఆ సమయంలో మనకి మార్కెట్ లేనప్పుడు ఎవరూ కూడా దీని గురించి డిస్కస్ చేయరు, ఇంకా మాట్లాడారు కూడా. ఎంత సమయం జరిగిందంటే నేను ఎంతమందిని అప్రోచ్ అయ్యానో వాళ్లే అదే ప్రొడ్యూసర్ ఒక సినిమా జరుగుతున్నప్పుడు ఇమ్తియాజ్ ఉంటే బావుంటుందని చెప్పిన అదే ప్రొడ్యూసర్ వచ్చి ఇమ్తియాజ్తో ఏ హీరోయిన్ గురించి చెప్పానో ఆ హీరోయిన్తో ముందు వద్దని చెప్పి తర్వాత ఆ సినిమాని పూర్తి చేశారు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనసు బాధపడుతుంది. ఆ తర్వాత అర్థమైంది జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతాయి అని. అన్ని సమయాల్లో అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. నేను మళ్లీ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు నేనప్పుడు అర్థం చేసుకున్నా, ఇదే నా స్ట్రెంగ్త్. నా లోపలున్న కోపం, భయం ఇదే నా స్ట్రెంగ్త్. ఇది పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి దాని గురించి ఆలోచించి ఏడవలేం కదా. ఆ అనుభవాలన్నీ నన్నొక మంచి మనిషిలా మార్చేశాయి. ఇదంతా కూడా నాకు జీవితం నేర్పించిన ఒక గుణపాఠం అనే చెప్పాలి. నేను ఎవరి మీద నేరం మోపదలుచుకోవట్లేదు, వాళ్ళు ఇలా చేశారు అని. రాజేష్ ఖన్నా గారు ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడేవారు. ఇవాళ నేనున్న చోటు నిన్న ఇంకొకరు ఉన్నారు, ఇది ఒక కాలం అది ఒక కాలం అన్నారు. మీరు ప్రశ్నలు అడగాలా? అడగండి. బాబీ సార్, ఇప్పుడు మీరు తాన్య గురించి చెప్పారు, తను మీకు సపోర్ట్గా ఉన్నిందని చెప్పారు. కానీ మీ గురించి ఒకటి చదివాము, మీ జీవితంలో ఆ కఠినమైన క్షణాలు తాన్య మిమ్మల్ని ఖండించింది, ఇంకా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందట. నిజమేనా? నాకేదో జోక్ విన్నట్టుంది. నేనదే చెప్తున్నాను, ఆడవాళ్లు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఐ థింక్ ఒక మగవాడు బాడీని బాగా పెంచుకోవచ్చు, కానీ మనస్సు, బుద్ధిని ఆడవాళ్ళకి దేవుడు స్ట్రాంగ్గా పెట్టాడు. నా భార్య నన్ను ఒక్కరోజు కూడా వదిలిపెట్టింది లేదు. ఎప్పుడూ బెదిరిస్తూ ఉండేది, నువ్వు తాగుడు ఆపకపోతే నేను వెళ్ళిపోతానని. చాలాసార్లు అలా బెదిరించింది, కాని తను వెళ్ళింది లేదే, నేను ఆపలేదు. చాలాసార్లు అలా జరిగింది. మీకు మీ వైఫే మీ స్టైలిస్టా? నాకు చూసారంటే షాపింగ్ అనేది ఒక చెడు అలవాటు. నాకు రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాను. నా భార్య ఉదయాన్నే అంటుంది, ఇంత బిల్లు ఎందుకొచ్చింది అని. సారీ, నేను అలా చేయనని చెప్తూ ఉంటాను. ఆ డ్రెస్నే నాకు స్టైలింగ్ చేస్తోంది. నువ్వు తిట్టినా పర్వాలేదు, నీ క్రెడిట్ అంతా నీకే అని చెప్తూ ఉంటాను. షాపింగ్ నేను చేస్తూ ఉంటాను. అదేంటంటే తను నాకు స్టైలింగ్ చేస్తుంది. నా అలవాట్లు ఎలా మారిపోయాయి అంటే, పెళ్ళై 30 ఏళ్లైంది, ఈ డ్రెస్ వేసుకో ఈ డ్రెస్ వేసుకో అని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వేసుకొని వచ్చిన డ్రెస్ కూడా తనే చూస్ చేసింది. తర్వాత నా పిల్లలు చెడిపోయారు, తాన్యానే వాళ్ళకి స్టైలింగ్ చేస్తోంది. నా భార్య మా ముగ్గురిని చెడగొట్టేసింది. మీ అబ్బాయి ఒకడు ఫోటోషూట్ చేస్తున్నాడనే విన్నాను. మీ ఫోటోషూట్కు వస్తుంటాడట. తనొచ్చి చాలా పెద్ద టాలెంటెడ్. తను కోవిడ్ టైంలో అందరూ లోపలున్నప్పుడు తనకి సినిమాలంటే బాగా ఇష్టం. అంటే ఎడిట్ ఎలా చేస్తారు, సినిమాలు ఎలా తీస్తారు, ఎలా ఎఫెక్ట్స్ తీస్తారు, ఎలా డబ్బింగ్ చెప్తారు, ఎలా సినిమా బయటికొస్తుంది, ఇదంతా కూడా తను చూస్తూ ఉంటాడు. ఇదంతా తనకు తానే నేర్చుకున్నాడు.
తన చిన్న వయసులో తన ఫిజిక్లో తనే వర్క్ చేశాడు. అదంతా చిన్న వయసులో. తనకిప్పుడు 21 సంవత్సరాలు. ఆ తర్వాత తను డాన్సులో ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాడు. డ్యూయల్ డాన్స్ సరిగ్గా చేయడం చెప్తూ ఉంటారు. తను డాన్సులో చాలా ట్రైన్ అప్ అయ్యాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ చాలా కష్టపడ్డాడు తను. కాని కోవిడ్ తర్వాత తన ఫేసుని దాచిపెట్టుకున్నాడు. ఎందుకో తెలీదు, మనసు లోపల ఒక భయం వస్తుంది. మాస్క్ పెట్టుకొని అలా ఉండడం, ఇదే విధంగా చాలా సంవత్సరాలు కంటిన్యూ చేశాడు. అవినాష్ గోరేకర్ నాకు మంచి మిత్రుడు. అతనొచ్చి ఫైనల్గా నాతో ఒక విషయం చెప్పాడు. తన్ని నాతో పంపించు, నేను చూసుకుంటానని చెప్పారు. 1 సంవత్సరం అక్కడికెళ్ళి ఫోటోగ్రఫీ చేశాడు. అంతకు ముందు నుంచి తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. కానీ ఇప్పుడు నేను పెట్టే ఇన్స్టాగ్రామ్ ఫోటోగ్రఫీ అంతా కింద నేను తన పేరు రాస్తాను. తనొచ్చి ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసేసాడు. తనకే ఫాలోవర్స్ వద్దట. సో అతనే చాలా ఫోటోలు తీశాడు. అయితే ఆయనకి కూడా హీరో అయ్యే అవకాశం దొరుకుతుందా? నా 2 పిల్లలు హీరోలవుతారు. ఆ, ఏం చెప్పాలి, ఈ ఇండస్ట్రీయే అటువంటిది. కొంతమంది ఆలోచిస్తారు నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. ఎటువంటి ప్రొఫెషన్లో ఉన్నా వాళ్ళ మనసులో ఒకటి ఉంటూనే ఉంటుంది, నేను యాక్టర్ అవ్వగలనని. ఈ ప్రొఫెషన్ అటువంటిది. సో ఈ కుటుంబంలోనే పెరిగి పెద్దవాళ్ళయ్యారు. చాలామంది యాక్టర్లు కూడా అయ్యారు. నేను నా పెద్ద కొడుకుని ఫైనాన్స్ చదివించాను. తను ఎన్వై యూనివర్సిటీకి వెళ్ళి తను చాలా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యాడు కూడా. నేను తర్వాత తను వెళ్ళి అమెరికాలో సెటిల్ అవుతాడని అనుకున్నాను. నేను అమెరికా వెళ్తాను, అక్కడ పెద్ద ఇల్లుంటుంది, తన పనికి వెళ్తాడు, నేను అక్కడికెళ్ళి లీవ్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. కానీ తను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు తను యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు, కోర్సెస్ చేస్తున్నాడు.